తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుపుకుంటున్న నేపథ్యంలో వాడవాడలా పూల బతుకమ్మ సంబరాలు జరిగాయి. తంగేడు, గురుగు కట్ల, బంతి, చామంతి, సీత జడలు వంటి పూలతో రోడ్లు పూలవనంగా మారాయి. ఇక ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన సంబరాలు నిన్న సద్దుల బతుకమ్మతో ముగిశాయి. సద్దుల బతుకమ్మ సంబరాలపై మరింత సమాచారం మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి స్వామి అందిస్తారు. తెలంగాణ సాంప్రదాయబద్ధంగా బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో ఎంగిలి పూల బతుకమ్మ మొదలుకుంటే 9 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరిగి కూడా మొత్తానికైతే పండుగ తీర్కొక్క పువ్వు కూడా పేర్చి ఇవాళ 9 తొంతులుగా కూడా పేర్చి ఇవాళ చివరి దశగా వచ్చింది సద్దుల బతుకమ్మ. ఒకేసి పువ్వేసి మొత్తానికైతే బతుకమ్మలు పేర్చి ఆడపడుచులంతా ఒకే చోటుగా కూడి పెద్ద బతుకమ్మ అంటే సద్దుల బతుకమ్మను కూడా గంగలో వేస్తారు. మొత్తానికైతే తెలంగాణలో సాంప్రదాయబద్ధంగా కూడా బతుకమ్మ సంబరాలు అంబరాంటి విధంగా కూడా ఇక్కడ తెలుగింటి ఆడపడుచులైతే మొత్తానికైతే ఇక్కడ జరుపుకుంటా పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఒకేసి పువ్వేసి చందమామ అనే పాటలు కూడా పాడుకుంటూ మాత్రం ఇక్కడ సంబరాలు అయితే జరుపుకుంటున్న నేపథ్యం అయితే పద్మక్షమ్మ హన్మకొండలోని పద్మక్షమ్మ గుట్ట దగ్గర కూడా జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనము వాళ్ళతో ఒకసారి అంటే మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. కానీ మొత్తానికైతే ఇక్కడ పద్మక్షమ్మ గుట్ట దగ్గర కూడా ఇక్కడ తెలుగింటి ఆడపడుచులంతా ఒకే చోట కూడి పెద్ద బతుకమ్మలు కూడా అంటే సద్దుల బతుకమ్మ చివరి దశగా రావడంతో కూడా ఇవాళ బతుకమ్మ సంబరాలు జరుపుకొని చివరిగా బతుకమ్మలు అయితే గంగపాలు చేసి కూడా ఇవాళ పొయ్యిరా బతుకమ్మ పొయ్యిరా అని చెప్పి కూడా మొత్తాన్ని అయితే బతుకమ్మ సంబరాలు అయితే తెలుగింటి ఆడపడుచులు అయితే అంగరంగ వైభవంగా జరుపుకున్న పరిస్థితి అయితే హన్మకొండ జిల్లాలోని కూడా పద్మక్షమ్మ గుట్ట దగ్గర కూడా మనం ప్రస్తుతానికైతే ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. ఇక్కడ మొత్తానికైతే బతుకమ్మలంతా ఒకే చోట పేర్చి ఒకే చోట కూడా బతుకమ్మలను పేర్చి కూడా బతుకమ్మలను అంటే మొత్తము రోడ్లన్నీ ఒక కలర్ఫుల్ బతుకమ్మలు కూడా పూలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. తెలుగింటి ఆడపడుచులు కూడా మొత్తానికైతే బతుకమ్మలు పట్టుకొని కూడా మొత్తం వీధిలా వాడవాడలో కూడా వచ్చి ఒకే చోటలో కూడా బతుకమ్మలు తీసుకొని వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ బతుకమ్మ అంటే తెలంగాణ సాంప్రదాయబద్ధంగా కూడా బతుకమ్మలు అయితే అంటే మొత్తానికి సంవత్సరానికి కూడా ఒకేసారి బతుకమ్మ పండుగ వస్తుంది. ఆ పెద్ద పండుగ మాత్రం తెలంగాణ జిల్లాలోని కూడా బతుకమ్మ పండుగ అయితే జరుపుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే మహిళలు అయితే మొత్తానికైతే ఆనిముత్యంలా బతుకమ్మలను పట్టుకొని కూడా వాడవాడల నుంచి కూడా వస్తున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అంటే కలర్ఫుల్ గా అంటే తీరికొక్క పువ్వులు వేసి కూడా తీరికొక్క పువ్వుతో కూడా తీసుకొచ్చి బతుకమ్మలను పేర్చుకొని మొత్తానికైతే ఆ బతుకమ్మలు అంటే ఇవాళ చివరిగా బతుకమ్మ సద్దుల బతుకమ్మ కావడంతో కూడా మొత్తానికైతే ఒక చోట కూడా వేసి కూడా చెప్తున్న పరిస్థితి కనపడదు. మొత్తానికైతే ఒకే చోట అంటే పెద్ద బతుకమ్మలు కూడా వాడవాళ్ళను తీసుకొచ్చి కూడా ఒకే చోట తీసుకొచ్చి ఒక పేర్చుకొని తీసుకొచ్చి ఒకే దగ్గర కూడా తీసుకొచ్చి పేర్చుకొని కూడా వాడవాడల కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇప్పటికైతే ఇక చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ పద్మక్షమ్మ గుట్ట దగ్గర కూడా ఒకేసి పువ్వేసి చందమామ అని కూడా మహిళలు అయితే కోలాటం అంటే సప్పట్లతో కూడా కోలాటం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. బతుకమ్మలన్నీ కూడా ఒకే చోట పెట్టి కూడా మొత్తానికైతే పొయ్యిరా గౌరమ్మ పొయ్యిరా బతుకమ్మ అని చెప్పి కూడా ఇక్కడ సంబరాలు కూడా జరుపుతున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తానికి చూసుకోవచ్చు. ఇక్కడ ఈ బతుకమ్మ గురించి సద్దుల బతుకమ్మ గురించి ఏం చెప్తాల్చుకున్నారో మొత్తానికైతే ఈ మేడాన్ని అడిగి తెలుసుకున్నాం. చెప్పమ్మా, సద్దుల బతుకమ్మ చివరి బతుకమ్మ ఇవాళ గంగపాలు చేసే బతుకమ్మ ఇవాళ ఏం చెప్పదలుచుకున్నారు? అందరూ బాగుండాలని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లాస్ట్ బతుకమ్మ అందరూ బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ మాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఇక మాకు ఇక్కడ డీజే అలాంటివి ఏం పెట్టలేదు. అందరూ బాగుంది. దానివల్ల కొంచెం ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కూడా డీజే సౌండ్లు కూడా మొత్తానికైతే సౌండ్లను కూడా ఎలక్షన్ కోడ్ సందర్భం కూడా బంద్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ అధికారులు అయితే ఆ లైటింగ్స్ మాత్రము అని ఎలా ఉంది? లైట్లు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. కానీ మాకు ఒక డీజే లేక చాలా డిసప్పాయింట్ అయినాం. అందరు ఎవరు సంతోషంగా ఆడుకుంటలేరు.
అన్ని రకాల పువ్వులు తీసుకొచ్చుకొని ఎంతో మంచిగా బతుకమ్మలు పేర్చి పొద్దుటి నుండి అంత ఉత్సాహంతో అన్ని రకాలుగా నైవేద్యాలు చేసుకొని పసుపు కుంకుమలతోటి మంచిగా పొద్దుటి నుండి అంత రెడీ చేసుకొని వచ్చి ఇక్కడ బతుకమ్మలు ఆడుకుంటుంటే అంత బాగుంది. ఒక సాంగ్స్ ఒకటి లేక కొంచెం డిసప్పాయింట్ అందరికి, అదొక్కటి అంత. కాకపోతే అందరిలో ఉన్న ఎంటర్టైన్మెంట్ అంతా కొంచెం సన్నగిల్లిపోయింది జనాలలో. అట్లా థ్యాంక్ యూ. మొత్తాన్ని చూసుకుంటే మాత్రం ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కూడా ఇక్కడ అంబరాన్ని విధంగా ఉండేది. మహిళలు అయితే డీజే సౌండ్లు ఉంటే మాత్రం ఇంకా అంగరంగ వైభవంగా జరిగేది అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు. అంటే తెలంగాణ సాంప్రదాయబద్ధంగా కూడా బతుకమ్మ సంబరాలు అయితే 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుపుకొని కూడా చివరిగా సద్దుల బతుకమ్మ బతుకమ్మను మాత్రం గంగపాలు చేసి కూడా పొయ్యిరా బతుకమ్మ పొయ్యిరా అని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే ప్రస్తుతం ఇక్కడ మహిళలు అయితే అంగరంగ వైభవంగా జరుపుకుంటూ చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి అమ్మాను.